దానికి ముఖ్య కారణం వచ్చేసి మొదటిగా కిసాన్ జవాన్లు, తర్వాత కిసాన్లు, వీరిద్దరి వల్ల మన యావత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సైనిక దినోత్సవం. అమరులైన వీర జవాన్లకు కొవ్వొత్తులతో నివాళులు. భారత జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక వివేకానంద చౌరస్తాలో 167వ జాతీయ రహదారిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో దేశ రక్షణలో అమరులైన వీర జవాన్లకు ఏబీవీపీ సభ్యులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ మక్తల్ పాఠశాల అధ్యక్షుడు కొడంగల్ రఘుప్రసన్న భట్ మాట్లాడుతూ 1947లో భారతదేశం స్వాతంత్రం పొందినప్పటికీ 1949 జనవరి 15న మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకకు చెందిన కరియప్పకు వివిధ దళాల అధిపతిగా బాధ్యత నియమించడం జరిగిందని, ఆ సంతోషాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 15న భారత జాతీయ సైనిక దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. భారతదేశంలోని యువకులందరూ కూడా భారత సైనికుల పట్ల, భారతదేశం పట్ల దేశభక్తి భావన కలిగి ఉండాలని, భారతదేశ సంరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి సైనికుల త్యాగాలు అమూల్యమైనటువంటివని, వారి కుటుంబానికి దేశ పౌరులు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు, మక్తల్ పట్టణ ప్రముఖులు, యువత, ఆర్మీ ట్రైనింగ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో చాలా మంది యువకులు తీవ్ర ప్రయత్నం చేస్తారు. ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకొని ఆ జవానులు ఏ విధంగా అయితే మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారో మనం కూడా అదే విధంగా మనము ఈ రోజు ఈ డే జరుపుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి నేడు సైనిక దినోత్సవం పురస్కరించుకొని మన అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా ఆదర్శవంతమైనది. భారతదేశంలో ఏ ఒక్క విద్యార్థి సంఘాలు కానీ చేయనటువంటి కార్యక్రమాలు మన ఏబీవీపీ వారు చేస్తున్నారు. 1947 మనకు ఆగస్టు 15 నాడు స్వాతంత్రం అప్పటికి కూడా మనకు సైనిక అధికారాలు బ్రిటిష్ వాళ్ళు మనకు అందించలేదు. 1949 జనవరి 15 నాడు మన భారత ప్రభుత్వము మనకంటూ ఒకటి సైన్యాధిపతిని నియమించుకోవడం జరిగింది. కేఎం కురియన్ ఆయన ఒక సైన్యాధిపతిని నియమించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన సైన్యం చాలా చక్కగా నిస్వార్థంగా పనిచేసి ఈరోజు చాలా శక్తివంత దేశంగా మన దేశం ముందుకు సాగడానికి మనకు చాలా దోహదపడుతుంది. ఈ దేశంలో రెండు మనకు పట్టుకొమ్మలు, ఒకటి మనకు అన్నం పెట్టే రైతు, ఇంకోటి రాత్రంతా నిద్ర లేచి మన కోసం పాటుపడే సైనికులు, జవాన్లు. వాళ్ళిద్దరికీ కూడా మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. మన దేశ ప్రజలు వీళ్ళ సేవలను స్మరించుకుంటూ మనము మన నిత్య జీవితంలో కూడా వాళ్ళకి అన్ని విధాలు మనము సహకరించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ దశలో ఆర్మీ జవాన్కి మనము 1947 నుంచి ఇప్పటి వరకు అమరులైన జవానులందరికీ కూడా నివాళులు అర్పించుకొని ఇప్పుడున్న జవాన్లకి మనము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేశ రక్షణకై మీరు నిరంతర కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్.